వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్నీ. సో ఇథనో అంటే పురాతన మరియు ఆదివాసులకు ఉపయోగించిన మొక్కలు, కూరగాయలు, పండ్లు, చెట్లు అనేక విధమైన ప్లాంట్స్ కోసము వివరిస్తుంటామండి. అయితే ఈ రోజు మేము ఒక మంచి ప్లాంట్ కోసము పరిచయం చేయబోతున్నాము. ఆ మొక్క పేరు ఏంటంటే దూలగొండి లేదంటే దురదగొండి. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్తుంటాము. అలాగే ముకునా ప్రూనిస్ లేదంటే మకూనా అంటారు. అది ఏ ఫ్యామిలీ, ఏ జాతి అంటే పాబేసి కుటుంబానికి చెందినటువంటి. ఈ రోజు అయితే మేము ఇదిగో అల్లుడు, మా బావగారు, మా అల్లుడు ఉన్నాము. ముగ్గురు, నాతో పాటు ముగ్గురు ఉన్నారు. సో ఈ రోజు మీకు మంచి దురదగొండి, దూలగొండి కోసం మీకు వివరిస్తున్నామండి. రండి చూద్దాం. ఇక్కడ చెట్లు భయంకరంగా వేలాడి ఉన్నాయి, చూస్తారు. అది పాబేసి కుటుంబం అని చెప్పాను. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి. ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. అది నక్కతోక లాగా ఉంటుంది, చూసారా? నక్కతోక ఏ విధంగా ఉంటుందో ఆ తోకలాగా ఉంటుందండి. సో ఇదిగో మా బావగారు పట్టుకున్నారు. సో ఇవి డేంజర్, దూలగొండి, దురదగొండి. కంటిలో గాని చర్మంలో గాని మనకి అంటుకుంటే వెరీ డేంజర్ అండి. చూపిస్తాను. ఇదిగో మా బావగారు పట్టుకుని ఉన్నారు. చాలా ఈయన అంటే వెరీ డేంజర్ ప్లాంట్ అయినా సరే డేరింగ్ గా పట్టుకున్నాడు. నేనైతే జాగ్రత్తలు పాటించాలని గ్లౌజులు వేసుకున్నానండి. రండి ఇక్కడ చూద్దాం. ఇదిగో సో ఇవి దూలగొండి లేదా దురదగొండి అంటారు కదండి. ఇవి వెరీ స్మూత్ గా ఉంటాయండి. ఇది నక్కతోక, ఇలాగా నక్క చూసారు కదా, నక్కతోకలాగా ఉంటుంది. దురద అంటే ఇలా ముట్టుకుంటే వెరీ డేంజర్ ఇవి. సో ఎండ కాసినప్పుడు ముదిరితే బైక్ ఎగురుతాయండి. కొండలు వెళ్ళినప్పుడు వీటిని ఏమైనా టచ్ చేసినట్లయితే దోల తీరిపోద్ది అంటారు మా భాషలో. అయితే దూలగొండి దోల తీరుద్ది అంటారు. ఇలా పట్టుకుంటే స్మూత్ గా ఉంది నక్క. ఇదిగో చూసారా ఎంత నైస్ గా ఉంది. ఇది బయట దోల తీరిపోద్దండి. సో అయితే ఇదిగో ఇది ఎగిరిపోతే ఇదిగో అమ్మో చాలా డేంజర్ అండి. ఇది గ్లౌజ్ ఉంది కాబట్టి సరిపోతుంది, గుచ్చుకుంటాయి. సో వెరీ డేంజర్ అని చెప్పాం కదండి, నక్కతోక అని చెప్పాము. అయితే ఇవి చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి, ముట్టుకుంటే మాత్రం దోల తీరిపోద్ది. ఎంత నష్టమో అంతే లాభాలు ఉన్నాయి. వీటిని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిఅడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బయట పొర వెరీ పాయిజన్ ఉంటుంది, ఇందులో విషం ఉంటుంది, పాయిజన్ గా ఉంటుంది, అంటే విషపూరితం కలిగి ఉంటుంది. ఎవరికైనా చర్మంలో ఎక్కడైనా సోకినట్లయితే దోల తీరదండి అని చెప్పాం కదా. నువ్వు స్నానం చేసినా కూడా పోదండి విషము. అయితే ఇవి చిక్కుడు కాయ ఫ్యామిలీకి చెందిన ఒక పాబేసి మొక్క చెందినటువంటి దూలగొండి. ఈ లోపల ఉన్నటువంటి పిక్కలు తీసినట్లయితే కొద్ది వాటర్ తడిపేసి, మా ఆదివాసీ గిరిజనులు అయితే వాటర్ తడిపేసి మనము దూలగొండి, దురదగొండి యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి. ఇది మా ఆదివాసీ గిరిజనులు అయితే సంతానం లేని వాళ్ళకి, వీర్యకణాలు లేని వాళ్ళకి అంటే సంతానోత్పత్తికి ఎంతో తోడ్పడుతుందని నమ్మకం అండి. ఇక్కడ లోపల ఉన్నటువంటి చిక్కుడు గింజ ఆకారంలోనే ఉంటుంది లోపల. ఇది పాబేసి కుటుంబం అని చెప్పాం కదండి. ఈ గింజలు తీసి మనము పాలలో గాని లేదంటే మనం వాటర్ లో బాగా డ్రై చేసి శుద్ధి చేసి మనం తాగినట్లయితే మరి సంతానోత్పత్తి, వీర్యకణాలు మరి మగవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని మా ఆదివాసుల యొక్క నమ్మకం అండి. అట్లనే ఇది పక్షవాతానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఫీవర్ ఉన్న వాళ్ళకి, జ్వరం ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అట్లనే మూగజీవులు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. మనుషులకే కాకుండా మూగజీవులు కూడా ఉపయోగపడుతుంది. మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో వీటిని బాగా శుద్ధి చేసి డ్రై చేసి ఆవు దూడలను నులి పురుగులైనప్పుడు వీటిని డ్రై చేసి ఒక కిమ్మ అంటారు, కిమ్మ లాంటిది కట్టి, పురుగే లాంటిది కట్టి తాగించినట్లయితే ఆవు దూడలను ఎంతో నులి పురుగులను చంపే గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఆయుర్వేదిక్ పరంగా. ఇవి మనుషులకే కాకుండా మూగజీవులను ఎంతో ఉపయోగపడుతుందండి. బయట చూడడానికి నిగనిగలాడుతుంది, నక్కతోక అని చెప్పాం కదా, చూసారు ఇక్కడ. అయితే ఇక్కడ నాతో పాటు ఇదిగో మా బావ ఉన్నారు, మా అల్లుడు ఉన్నారు చెప్పాం కదా. మరి వీళ్ళు ఎంతో చక్కగా తెంచారు. నేనైతే భయపడిపోయాను తీయడానికి. సో గ్లౌజులు వీళ్ళు పట్టున్నాం కదా, ఇలా అంటినా పర్వాలేదు. అదే ఇది లేనప్పుడు ఇలా అంటుకుంటే దోల తీరిపోద్ది అని చెప్పాము. కాబట్టి మా ఆదివాసులు ఉపయోగించినటువంటి మొక్కలు ఎంతో ఇలాంటి ముందు ఇంకా మంచి వీడియోలతో వస్తామండి. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.